దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా భారత్ టెక్స్ ఎక్స్పో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ టెక్స్టైల్ ఎగుమతులను 9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమని వెల్లడి. గిరిజన సాంప్రదాయాలు, జీవన విధానం దేశాన్ని సుసంపన్నం చేస్తాయన్న రాష్ట్రపతి. ఈ ఏడాది బడ్జెట్లో గిరిజనుల సంక్షేమానికి కేటాయింపులు 3 రెట్లు పెరిగాయన్న ద్రౌపది ముర్ము. ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ. అనూహ్య రద్దీ కారణంగానే తొక్కిసలాట జరిగిందన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. రద్దీని నివారించేందుకు 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందన్న కిషన్ రెడ్డి. ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయబోమని స్పష్టీకరణ. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీలో యువతకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కేటీఆర్. నదీ జలాలను ఏపీ తరలించుకుపోతున్నా మౌనంగా ఉందని విమర్శ. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల. మార్చి 22 నుంచి మే 25 వరకు మెగా టోర్నీ.